6 ప్లాట్లు సరౌండింగ్లో తీసుకున్నారు. కళ్యాణ మండపం అది కాకుండా పాకాల్లో కళ్యాణ మండపం కోసం కూడా 6 ప్లాట్లు తీసుకున్నారు. ఈ విధంగా ఇదైతే 1 ఇయర్లో ఇక్కడ 1 ఇయర్ మీరే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అయితే మీ కళతో చూస్తారు. అప్పుడు కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని నేను చెప్పేది కాదు. మా లేఅవుట్లు ఇప్పటివరకు 122 వెంచర్స్ చేసాం. ఆల్రెడీ ప్రీవియస్గా డెవలప్మెంట్ ఉన్న లేఅవుట్లు మీరే చూడండి మీ కళ్ళారా. మనం చెప్పినటువంటి మాటలు అయితే 100% కంప్లీట్ చేస్తాం. నేను నాయుడుపేటలో 200 ఎకరాలు వెంచర్ చేసాం. అందులో నేను చెప్పినటువంటి స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది, టెంపుల్, కళ్యాణ మండపం, అదేవిధంగా రిసార్ట్ రూమ్స్ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయింది. అది ముందు స్టార్ట్ చేసాం, కంప్లీట్ అయ్యాయి ప్రతి ఒక్కటి. అందుకే ఎస్ఎల్ఎన్ అంటే ఉన్న వాస్తవమే చెప్తాం. ఏదో ఈ రోజుతో సేవ్ చేసుకొని వెళ్ళాలని ఆలోచన కాకుండా ఇక్కడ ఎంత కాస్ట్ పడింది అది కూడా డెవలప్మెంట్ ఖర్చు ఎంత అవుతుంది ఏదో వేగా కాకుండా ప్రతి ఒక్కటి చెప్తాం. మీరు కూడా ప్రతి ఒక్కరు అవేర్నెస్ గా ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఫ్యూచర్లో ఈ పిల్లలు అయితే మీరుంది హ్యాపీగా చెప్పుకోవాలి. ఎస్ఎల్ఎన్ ప్లాట్ తీసుకున్నాం, అందుకు మాకు ఎంత బెనిఫిట్ వచ్చిందనే ఆలోచనలో వెళ్ళాలని మేము తిరుపతిలో అయితే స్టార్టింగ్లో ఒక 5 lakhs ఫ్లాట్ పెడితే ఇప్పుడు అక్కడ 20 lakhs కూడా వెళ్తుంది. 5 years కూడా 5 years 4 రెట్లు పెరిగిందంటే ప్రతి ఒక్కటి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో పిల్లలకి కాస్ట్ ఉంటుంది, ఆఫ్టర్ డెవలప్మెంట్ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కనుక ఫస్ట్ డెవలప్మెంట్ ఉన్న తర్వాత తీసుకున్న కస్టమర్ అయితే బెనిఫిట్స్ 100% వస్తాయి. కొందరు డెవలప్మెంట్ చేస్తారో లేదో అని డౌట్తో ఉన్నారు. డెవలప్మెంట్ అయిన తర్వాత తీసుకుంటారు. అదేవిధంగా ఇది నాయుడుపేటలో జరిగింది. డెవలప్మెంట్ అయిన తర్వాత నాయుడుపేటలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే రీసేల్ మన దగ్గర కస్టమర్లు అయితే రీసేల్ ఉన్నారు. కంపెనీ కూడా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఉన్న ప్లాట్లు అన్ని సేల్ అయిన తర్వాత కస్టమర్ ఏమైనా కావాలంటే ఆల్రెడీ మీ కొత్త కస్టమర్లు కూడా రీసేల్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఈ విధంగా అయితే రిపీటెడ్ కస్టమర్స్ మేము ఎక్కడ వెంచర్ చేసిన కస్టమర్లు ఏ విధంగా ఉంటున్నారంటే కస్టమర్ సర్వీసే మెయిన్ ఇంటెన్షన్గా ఈ ఎస్ఎల్ఎన్ అనేది ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదు. క్లియర్గా చెప్పాం. కంపెనీ